ప్రకాశం జిల్లా దోర్నాలలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆడదాం ఆంధ్ర పెద్ద దోర్నాల పంచాయతీ సెక్రటరీ మోహన్ రావు, గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శులు కృపాచారి, బ్రహ్మచారి, వసుంధరాదేవి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం 2, గ్రామ సచివాలయం 1 పరిధిలోని క్రీడాకారులతో క్రికెట్ ఆట నిర్వహించారు. క్రికెట్లో ఏబీఎం సీనియర్ జట్టు 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు సాధించింది. రెండవ బ్యాటింగ్ తీసుకున్న ఏబీఎం జూనియర్ జట్టు 56 పరుగులకు ఓవర్లు అయిపోవడంతో ఏబీఎం సీనియర్ జట్టు గెలుపొందింది. ఆడదాం ఆంధ్ర 47 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రీడల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారిని నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఆడేందుకు ఎంపిక చేయడం జరుగుతుందని పెద్ద దోర్నాల గ్రామ పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు తెలియజేశారు. క్రీడలు స్నేహభావంతో ఆడుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి దోహదపడతాయని, మీరందరూ చక్కని ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ఆడాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల యోగా ఉపాధ్యాయులు ప్రేమ్చంద్, పెద్ద దోర్నాల పంచాయతీ సెక్రటరీ మోహన్ రావు, గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీలు కృపాచారి, బ్రహ్మచారి, వసుంధరాదేవి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మరి నేరుగా పిల్లల చేతులకి కేవలం ఒక్క దొరికిన బౌలింగ్ ఫార్మేషన్ కనిపిస్తుంది మనకు అక్కడ. మరి ఒకటి 33 పరుగులు. మరి 3 బౌలర్గా గబ్బర్ గారు తన మొదటి బంతిని పూర్తి చేసుకున్నారు. మరి 2 పరుగులు ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. కానీ ఎంతో దాన్ని 4 పరుగులు ఇచ్చారు. మరి ఒక షాట్ లెగ్ సైడ్ దిశగా బంతిని మళ్లించారు. మరి తేజ బంతి కోసం పరిగెత్తారు, చక్కగా చేజిక్కించుకున్నారు. కేవలం వాయుద్వీపంలో ఒక అదనపు పరుగు లభించింది. చక్కని షాట్ బంతి నేరుగా గాల్లోకి అశోక్. మరి ఏమాత్రం కనికరం లేకుండా క్యాచింగ్ చేజిక్కించుకున్నారు అశోక్. అనిల్ తన ప్రయత్నాలు ఏమాత్రం మానుకోవట్లేదు, సఫలమైన విఫలమైన కొనసాగిస్తూనే ఉన్నాడు. మరొక 4 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్. వెనక్కి తిప్పుతున్నారు బంతులన్నింటినీ కూడా. ఇది 4వ షాట్ తన కొట్టడం. 4 రన్స్. మరి షాట్ కేవలం 12 బంతులు. కార్తిక్, మీ బ్యాట్స్మెన్ కార్తిక్. చక్కని భారీ షాట్. మరి పోరాడు కాదు అతని ఫేవరెట్ టీం కూడా వెస్టిండీస్. అరవై 61 పరుగులు. 9 ఓవర్లు ముగిసే సమయానికి 61 పరుగులు. బంతి నేరుగా గాల్లోకి లేచింది. క్యాచ్ పెట్టేటువంటి అవకాశం ఏమాత్రం రాలేదు. మరి కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. ఇన్నింగ్స్ లో 4 బంతులు మిగిలి ఉన్నాయి. వారి షాట్ మరి గ్యాప్ చూసుకొని బంతిని మళ్లించారు కార్తిక్. మరి బౌండరీని చేరుకుంది. 4 పరుగులు. ఇది ఫార్మాలిటీగా ఆడిస్తున్నాం.